ఇప్పుడు మనం చేకాను ప్రాసం గురించి నేర్చుకుందాం. చూద్దాం. ప్రాస అంటే రైమింగ్ అక్షరాలు పదాలు వచ్చినాయే మళ్ళీ మళ్ళీ రావడం. చేకము చేకము అంటే జంట జంట పదాలు, ఇక్కడ జంట పదాలు మళ్ళీ మళ్ళీ రావడం. చూడండి నిర్వచనం. పద్యమునందు గాని గద్యమునందు గాని రెండు హల్లులతో ఏర్పడే పదం అర్ధభేదంతో వెంట వెంటనే వస్తే దాన్ని చేకాను ప్రాస అలంకారం. పద్యంలో కానీ గద్యంలో కానీ, గద్యము అంటే వాక్యాలతో ఉండేది, మరి ఆ పద్యంలో అయినా సరే గద్యంలో అయినా సరే రెండు హల్లులతో కూడిన పదం అంటే జంట పదం, రెండు అక్షరాల పదం అర్ధభేదంతో అంటే రెండు అక్షరాల పదం అర్ధభేదంతో వెంట వెంటనే వస్తే చేకాను ప్రాస అలంకారం. అంటే ఇక్కడ రెండు హల్లులతో కూడిన పదము పక్క పక్కకే వస్తుంది, కానీ ఆ పదానికి అర్థం వేరు. చూద్దాం. మరి ఇక్కడ ఒకటోది చూడండి ఉదాహరణ. తమ్ముడికి చెప్పు చెప్పు తెగుతుందని. ఈ చా పా అనేది హల్లులు, ఈ ఏర్పడిన పదం చెప్పు, ఇది కూడా చెప్పు. రెండు చెప్పులకి ఇక్కడ చూడండి, తమ్ముడికి చెప్పు అంటే మాటతో చెప్పడం, చెప్పు తెగుతుందని అంటే వాడు వేసుకున్న చెప్పు తెగిపోతుందని. ఇక్కడ ఏం చెప్పిండు? హల్లులతో ఏర్పడే పదం అర్ధభేదంతో వెంట వెంటనే వస్తే. మరి అర్థంలో భేదం ఉంది కదా, ఒకటేమో మాటతో చెప్పడము, రెండోదేమో కాళ్ళకు వేసుకున్న చెప్పు. కాబట్టి ఇది జంట చేకము హల్లుల జంట పక్క పక్కనే ఉంది కాబట్టి చేకాను ప్రాస అలంకారం. రెండవది చూడండి. అరటి తొక్క తొక్క రాదు. ఇక్కడ అరటి తొక్క అంటే అరటి పండు యొక్క తోలు పైన, తొక్క రాదు అంటే మనం కాళ్ళతో తొక్కడం. ఇది తొక్కనే ఇది తొక్కనే, కానీ రెండు పక్క పక్కనే ఉన్నాయి. ప్రాసాపదం, ఈ ప్రాసాపదాలు పక్కనే ఉన్నాయి కానీ అర్ధభేదం ఉంది, అర్థంలో తేడా ఉంది, భేదం ఉంది. మూడవది చూడండి. నీటిలో తేలు తేలుతుందా. తేలు స్కార్పియో తేలుతుందా అంటే పైనకి నీళ్ళలో ఏదైనా థర్మకోల్ వేస్తే పైకి వస్తుంది కదా, అట్లా తేలుతుంది అంటాం కదా అది. మరి ఈ తేలు ఈ తేలు ఇది కూడా హల్లుల ప్రాస, పదం ప్రాస. ఈ రెండు చూడండి అర్థం వేరు, ఒకటేమో తేలు ఇంకోటేమో పైకి రావడం. పదం ఒకటే, అర్థంలో భేదం ఉంటుంది, పక్క పక్కనే వస్తుంది. ఇది చేకాను ప్రాస అలంకారం. మరి ఇలాంటివి కూడా మనం రోజు మాట్లాడుతూ ఉంటాం. మీకు ఇంకేమైనా కొన్ని తెలిస్తే కింద కామెంట్ రూపంలో పెట్టండి. ఇది చేకాను. అసలు మనకి పేరు గుర్తుంటే చాలు.